హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను కళ్యాణి. ఈరోజు మనం ఒక మంచి టాపిక్ గురించి అయితే డిస్కస్ చేసుకుందామండి. అదేంటంటే మనకి న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా. ఆ ఫెస్టివల్స్కి అందరికీ సూట్ అయ్యే మంచి కుర్తీ సూట్స్ అయితే నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. అవి కూడా నేను ఆన్లైన్ నుంచి తీసుకున్నాను. అస్తమానం ఏం తీసుకోను, అప్పుడప్పుడు తీసుకుంటాను ఆన్లైన్లో. అది కూడా క్లాత్ నాకు నచ్చితేనే. ఇప్పుడు నేను చూపించబోయే సూట్ సెట్స్ అనేవి క్లాత్ అనేవి చాలా బాగున్నాయండి, సూపర్గా ఉన్నాయి. అందుకే నేను మీకు చూపించాలని వీడియో అయితే చేస్తున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫెస్టివల్స్కి ఒక సూపర్ అవుట్ఫిట్స్ నేను ఒక 2 అవుట్ఫిట్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. క్వాలిటీ పరంగా, క్లాత్ పరంగా, స్టైల్ పరంగా చాలా సూపర్గా ఉన్నాయి. అందుకే షేర్ చేసుకుంటున్నాను. క్వాలిటీ విషయంలో ఏ కాంప్రమైజేషన్ లేదనమాట, అంత బాగున్నాయి. అందుకే వాటిని నేను రిటర్న్ చేయకుండా అలాగే ఉంచుకున్నాను అనమాట. అదే అవుట్ఫిట్స్ని ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను ఈ 2 అవుట్ఫిట్స్ని ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను. ఒకదాని తర్వాత ఒకటి ఎలా ఉన్నాయో చూసేద్దాం. ఇదండి ఫస్ట్ అవుట్ఫిట్. ఇవి 2 కుర్తీ సెట్సే. చూడండి ఎంత బాగున్నాయో కుర్తీస్ అయితే. ఈ ఫెస్టివల్ సీజన్కి చాలా బాగా సూట్ అవుతాయి. మంచి మెరూన్ కలర్, ఇది డార్క్ మెరూన్ కలర్, అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. చూడండి కుర్తీ అయితే ఇది. కుర్తీ అండ్ పలాజో సెట్స్ ఇవి. కుర్తీ అయితే ఇలా వచ్చింది. అలాగే దీనికి పలాజో. చూడండి మనకి డిజైన్ ఎంత బాగా ఇచ్చారో పలాజో కూడా. తర్వాత వీటికి దుపట్టా కూడా వచ్చాయి. ఇదిగోండి దుపట్టా. వీటిని నేను వేసుకొని చూపిస్తాను ఎలా ఉందో లుక్ అనేది. చూడండి వేసుకుంటే లుక్ అయితే ఎంత రిచ్గా అనిపిస్తుందో. క్వాలిటీ విషయంలో ఏ డౌట్ లేదు. క్లాత్ అయితే చాలా బాగుంది. దుపట్టా అలాగే ఫిట్టింగ్ కూడా చాలా బాగా వచ్చింది. చూసారు కదా ఎంత మంచి కలరో, ఎంత బాగుందో వేసుకుంటే. వీటిలో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి, చూసి పర్చేస్ చేసుకోవచ్చు మీకు నచ్చిన కలర్ అనేది. దీని కాస్ట్ వచ్చేసి 599 పడింది నాకు ఆన్లైన్లో. దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. చూసారు కదా మంచి మెరూన్ కలర్, అలాగే దానికి కాంట్రాస్ట్ గ్రే కలర్ అనేది మనకి కాంబినేషన్గా వచ్చింది. ఈ కుర్తీ సెట్ అయితే మంచి డార్క్ కలర్ అనమాట, చాలా బాగుంది కుర్తీ సెట్. మనకి ఈ కుర్తీ పైన ఫ్రంట్ అంతా మనకి సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి పర్చేస్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ అవుట్ఫిట్ అనేది ట్రై చేద్దాం. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి మంచి పేస్టల్ కలర్ అనమాట, పీచ్ కలర్ వచ్చింది. అలాగే దీనిపైన ఇలా గోల్డ్ థ్రెడ్తో బాగా వర్క్ వచ్చింది. నాకు పీచ్ కలర్ అంటే చాలా ఇష్టం, నాకు కొంచెం బాగా నచ్చింది అనమాట. అందుకే దీన్ని పర్చేస్ చేశాను. ఇది ఎలా ఉందో దీన్ని కూడా స్టైల్ చేసి చూపిస్తాను. చూడండి అసలు ఎంత, ఈ కుర్తీ సెట్ చాలా బాగా నచ్చింది నాకు. ఎంత బాగుందో కదా కలర్ అయితే. ఫెస్టివల్స్కి, ఎక్కడైనా పార్టీస్కి, చిన్న చిన్న పార్టీస్కి అలాంటి వాటికి చాలా బాగా నప్పేస్తుంది. కుర్తీ అయితే ఇలా ఉంది. పలాజో కూడా నాకు కరెక్ట్గా ఫిట్ అయింది. పలాజో కూడా సేమ్ కలర్ ఇచ్చారు. ఇదైతే లైనింగ్ కూడా వచ్చింది ప్యాంట్కి, ఐ మీన్ పలాజోకి. పలాజోకి ప్యాంట్ కూడా రావడం అనేది నాకు కొంచెం బాగా అనిపించింది.
దాని మీద దుపట్టా ఇలా వచ్చింది, సీక్వెన్స్ వర్క్ నెట్టెడ్ క్లాత్ మీద, చాలా బాగుంది. ఇట్లా సింగిల్ పళ్ళు వేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. చూడండి అసలు ఎంత బాగుందో వేసుకుంటే. దీంట్లో కూడా 3 కలర్స్ అయితే ఉన్నాయి, అవి కూడా పేస్టల్ కలర్సే ఉన్నాయి. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇట్లా బటన్స్ కూడా వచ్చింది. ఇక్కడంతా చెప్పాను కదా గోల్డ్ థ్రెడ్తో వర్క్లా వచ్చిందనేసి, అది కూడా బాగుంది. దుపట్టా మీద కూడా సీక్వెన్స్ వర్క్ అయితే నాకు నచ్చింది, బాగుంది. ఇది వచ్చేసి నాకు అరౌండ్ 799 పడింది కాస్ట్. వర్తి అనిపించింది ఆ కాస్ట్ అయితే. మనకి కుర్తీ కానీ అలాగే పలాజో కానీ చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి, చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ అయితే. మనకి పలాజోకి మనకి అన్కంఫర్టబుల్గా లేకుండా లైనింగ్ కూడా వచ్చింది, అలాగే కుర్తీకి కూడా లైనింగ్ వచ్చింది. అది కూడా చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్ అయితే, చాలా కంఫర్టబుల్గా ఉంది వేసుకుంటే, చాలా స్టైల్గా అనిపిస్తుంది. చిన్న చిన్న ఫంక్షన్స్కి అలాగే కాలేజ్కి వెళ్ళే పిల్లలకి చాలా బాగుంటుందండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.